ప్రకాశం జిల్లా ఒంగోలులో పట్టపగలు జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో దుండగుడు ఇంటిలోకి చొరబడి సుమారుగా 30 సవర్ల బంగారాన్ని అపహరించాడు. ఉదయం ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్ళగా తాళాలు మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి తిరిగి ఇంటికి వచ్చానని బాధితురాలు సుజాత తెలిపారు. ఆ సమయంలో పై అంతస్తు నుంచి దిగి వస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించగా బ్యాచలర్స్ వద్దకు వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. అనుమానం వచ్చి ఇంటిని పరిశీలించగా గ్రిల్స్ ప్రధాన ద్వారం, బీరువా తాళాలు పగలగొట్టి వస్తువులు చెల్లాచెదురుగా కనిపించాయి. బీరువాలో ఉన్న సుమారుగా 30 సవర్ల బంగారం చోరీకి గురైనట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. నా పేరు సుజాత, మాది ఒంగోలు ఆంధ్రకేశ్ నగర్ ఫస్ట్ లైన్. 11 గంటలప్పుడు మేము డోర్ లాక్ చేసాము, ఈ కటకడాలు కూడా లాక్ చేసి బయటికి వెళ్ళాము. 1 గంటకి మేము వచ్చేసరికి మాది కిరాణా షాపు, మేము తాళం షాప్లో మర్చిపోయామని చెప్పేసి వచ్చి చూసేసరికి వచ్చేసరికి పైన మనిషి ఉన్నాడు. నేను లోపలికి వస్తున్నాను, అతను బయటికి వెళ్తున్నాడు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే పైన బ్యాచిలర్స్ ఉన్నారు, బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అన్నాడు. మేము పైకి వచ్చేసరికి గేటు తాళం పగలగొట్టింది, తాళం లేదు, డోర్ లాక్ తీసుంది. లోపలికి వచ్చేసరికి ఇక్కడ నుంచి చూసేసరికి బీరువా అంతా లాక్ తీసే ఉంది. అన్ని వస్తువులన్నీ డోర్లు అన్నీ బయటపడేశారు. లోపల ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయారు. 30 ప్రకాశం జిల్లా కొండపి